హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మున్నా వ్లాగ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిలేటెడ్ 2 కీలక నిర్ణయాలు అయితే తీసేసుకుంది. దాంట్లో మొదటిది వచ్చేసరికి ఈ సిపిఎస్ రిలేటెడ్ అండి. 2004 సెప్టెంబర్ కన్నా ముందు నోటిఫికేషన్లో ఉండి దాని తర్వాత జాబ్ తీసుకున్న వాళ్ళెవ్వరికీ కూడాను ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అయితే వర్తించటం లేదు. వాళ్ళకి కామన్గా ఈ సిపిఎస్ కానీ నేషనల్ పెన్షన్ స్కీమ్ ఇదే అయితే రన్ అవుతుంది. ఎట్టకేలకు నిన్న తీసుకున్న ఈ క్యాబినెట్ నిర్ణయం ప్రకారం ఎవరైతే సెప్టెంబర్ కన్నా ముందు 2004లో నోటిఫికేషన్స్లో క్వాలిఫై అయ్యి గవర్నమెంట్ ఎంప్లాయీస్గా మన ఆంధ్రప్రదేశ్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అయితే వర్తిస్తుంది. ఇది చాలా గుడ్ న్యూస్ అండి ఓపీఎస్ ఎంప్లాయీస్కి. వాళ్ళు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి దీని మీద చాలా పోరాటం చేస్తున్నారు. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ కూడాను ఈ సెప్టెంబర్ కన్నా ముందు 2004లో ఎవరైతే ఈ నోటిఫికేషన్స్ రిలేటెడ్ ఉన్నారో వాళ్ళందరికీ కూడాను 2020లోనే మెమో నెంబర్ 57 రిలేటెడ్ వాళ్ళందరికీ ఓపీఎస్ వర్తిస్తుందని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే చెప్పింది. కానీ స్టేట్ గవర్నమెంట్ దానికి అనుగుణంగా అయితే ఇప్పుడు దాకా ముందడుగు వేయలేదు. సో ఫైనలీ ఈ ఎన్డీఏ ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే సెప్టెంబర్ కన్నా ముందు 2004లో ఈ నోటిఫికేషన్స్లో పాల్గొని ఉద్యోగాలు పొందారో వాళ్ళందరికీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అయితే వస్తుంది. సో వీళ్ళందరూ రేపు రిటైర్ అయిన తర్వాత పెన్షన్ తీసుకోవడానికి ఎలిజిబుల్ అవుతున్నారు. సో టోటల్గా ఈ బిఫోర్ సెప్టెంబర్ 2004 రిలేటెడ్ నోటిఫికేషన్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు 10,715 మంది అండి. వీళ్ళందరూ రేపు రిటైర్ అయిన తర్వాత వీళ్ళందరికీ పెన్షన్స్ అయితే కంపల్సరీ వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళకి రాబోతున్నాయి. దీనివల్ల ఒక్కో ఎంప్లాయీకి స్టేట్ గవర్నమెంట్ చెప్తుంది ఏంటంటే 3,30,00,000 అదనపు భారం అయితే పడుతుందని చెప్పి. సో తప్పైతే కాదండి, ఎందుకంటే చేసే సర్వీస్ అనేది గవర్నమెంట్ మన ప్రజల కోసమే కాబట్టి వాళ్ళ కోసం ఎంతో కష్టపడి ఇలా ఉద్యోగం చేస్తున్న తర్వాత ఇలాంటి పెన్షన్ రిలేటెడ్ ఖచ్చితంగా కోరుకుంటున్నారు. ఆల్రెడీ మనందరికీ తెలుసు సిపిఎస్కి వ్యతిరేకంగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలని మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆఫ్టర్ 2004లో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా పాపం ఎప్పటి నుంచో ఒక కలగా మిగిలిపోయింది. ఎన్డీఏ ప్రభుత్వం దానికి అనుగుణంగా పాపం వాళ్ళు ఏదైనా మంచి న్యూస్ చెప్తారని గత 2 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నారు. జస్ట్ ఇప్పటికైతే ఈ 10,715 మందికి అయితే కొంచెం మంచి న్యూస్ అనే చెప్పాలి. అలాగే స్టేట్ గవర్నమెంట్ చెప్తుంది ఏంటంటే 2017లో ఇదే టీడీపీ గవర్నమెంట్ సిపిఎస్ ఎంప్లాయీస్కి గ్రాట్యుటీ ఇచ్చింది మేమే అని చెప్తున్నారు. అలాగే ఎవరైనా సిపిఎస్ ఎంప్లాయీ మరణిస్తే వాళ్ళకి పెన్షన్కి వాళ్ళ ఫ్యామిలీకి పెన్షన్ వచ్చే నిర్ణయం కూడా మేమే తీసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా ఈ క్యాబినెట్ నిర్ణయాలు ఈ తీసుకున్న తర్వాత దాని రిలేటెడ్గా ఈ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు షేర్ చేయడం అయితే జరిగింది. రెండో ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మీ అందరికీ తెలుసు ఒకప్పుడు 58 ఏళ్లే ఉండేదండి రిటైర్మెంట్ వయసు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. దాన్ని 2015 నుంచి 19లో ఉన్న టీడీపీ గవర్నమెంట్ ఏమో 58 నుంచి 60 ఇయర్స్ చేసింది. అలాగే లాస్ట్ వైసీపీ గవర్నమెంట్ 60 నుంచి 62 చేసింది. సో రెగ్యులర్గా ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ మిగతా శాఖల్లో అందరికీ ఈ 62 ఏళ్ల ఈ మన పెన్షన్ ఏజ్ ఉంది చూసారే లిమిట్ అదందరికీ వర్తించింది. కానీ ఈ కార్పొరేషన్స్లో కానీ ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ లేదంటే ఈ షెడ్యూల్ 9, 10 సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళు కానీ వీళ్ళు సొసైటీస్లో వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడాను 60 ఏళ్లే వర్తిస్తుంది. ఇది 2020లో 2022లో 60 నుంచి 62 ఏళ్ళకి పెంచినా కూడా నేను చెప్పిన ఈ కార్పొరేషన్స్ సొసైటీస్ 9 షెడ్యూల్ ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు వీటన్నిటికీ మటుకు 60 ఏళ్ళకి రిటైర్ పోబోతున్నారు. కానీ రెగ్యులర్ ఎంప్లాయీస్తో పాటుగా వీళ్ళని కూడా 60 నుంచి 62 ఏళ్ళకి అంటే ఆ ఎక్సెస్ ఉన్న 2 ఇయర్స్ని పెంచడం వల్ల సుమారు 15,000 ఎంప్లాయీస్ ఎవరైతే ఈ కార్పొరేషన్స్ వీళ్ళందరిలో వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ యాడెడ్ బెనిఫిట్గా ఈ కల్పిస్తున్నామని చెప్పి ఈ క్యాబినెట్ కూడా దీనికి ఏకీభవించిందండి. సో టోటల్గా మనకి ప్రస్తుతానికి ఈ 2 ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిలేటెడ్ మన ఆంధ్రప్రదేశ్లో అయితే వచ్చింది. సో దీని రిలేటెడ్ కొంతమంది చాలా పాజిటివ్గానే చేస్తున్నారు. అలాగే 60 నుంచి 62కి నెగిటివ్గా ఏం లేదు. కానీ ఈ 62 ఏజ్ అనేది అందరికీ వర్తిస్తున్నప్పుడు వాళ్ళు యూటిలైజ్ చేసుకోవటంలో మిగతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అది ఎవరైనా కానీ కార్పొరేషన్ అని కానీ సొసైటీకి కానీ సో ఓపిక ఉన్న వాళ్ళు అయితే చేసుకోవాలి కాబట్టి సో 62 ఇయర్స్కి ఎందుకంటే ఎట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ ద బేసిక్ పే కానీ వాళ్ళు తీసుకునే పే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ 2 ఇయర్స్
ఎక్కువ ఉన్నా కూడాను, అంటే ఏజ్ రిలేటెడ్ కొంచెం ప్రాబ్లం ఉన్నా కూడాను ఆ 2 ఇయర్స్ ఆ మానిటరీ బెనిఫిట్ అయితే వస్తుంది కాబట్టి వాళ్ళు కొంచెం హ్యాపీనే ఫీల్ అవుతున్నారు. సో రెగ్యులర్గా ఆఫ్టర్ మీకు ఇంకో చిన్న విషయం అండి, ఓపీఎస్ అనేది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ మన ఇండియాలో మొత్తం మీద January 1, 2004 తర్వాత ఎవ్వరికి లేదండి. అలా ఎవరి స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళు ఇది క్యాన్సిల్ చేసుకుంటూ వస్తుంటే మనం ఏం చేసామంటే సెప్టెంబర్ అనే డెడ్ లైన్ పెట్టుకొని 2004 తర్వాత రిక్రూట్ అయిన వాళ్ళందరికీ ఈ ఓపీఎస్ వర్తించదని చెప్పారు. కానీ దీంట్లో ఉన్న డేటా ఏంటంటే వీళ్ళు చెప్తున్న లాజికల్గా సెప్టెంబర్ కన్నా ముందు నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి ఆ నోటిఫికేషన్ రిలేటెడ్ వీళ్ళందరికీ న్యాయపరంగా ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ రావాలని చెప్పి సపోజ్ 22 ఇయర్స్ నుంచి ఫైట్ చేస్తున్నారు. సో ఎట్టకేలకి ఒక పాజిటివ్ న్యూస్ అయితే వాళ్ళకి వచ్చింది. అలాగే మిగతా సిపిఎస్ ఎంప్లాయీస్కి కూడాను ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ రిలేటెడ్ లేదంటే అంతకన్నా మంచిది పెన్షన్ స్కీమ్ రిలేటెడ్ మన స్టేట్ గవర్నమెంట్స్ ఖచ్చితంగా కన్సిడర్ చేయాలని మన ఛానల్ నుంచి మనం కోరుకుంటున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ మన ఛానల్లో చాలా అంటే చాలామంది ఈ సబ్స్క్రైబర్స్గా ఉండి వాళ్ళు చాలా మనకి ఇన్పుట్స్ ఇచ్చున్నారు. సో చూద్దాం గవర్నమెంట్ ఏ నిర్ణయం అయితే తీసుకుంటుందో. ఇప్పటికైతే ఈ 2 ఇష్యూస్ మీద ఎంప్లాయీస్ కొంచెం హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు. ఈ వీడియో మీకు తెలిసిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ గారు ఉంటే షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్కి వచ్చారా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.